మనం దైవాలమే అన్న విషయం తెలుసుకోకపోతే నష్టం ఏంటంటారు? ఇవాళ ఎగురుతున్న ప్రతి సీతాకోకచిలుక ఒకప్పుడు గొంగళి పురుగే. ఇవాళ మనం ఎవరినైతే దైవాలుగా పూజిస్తున్నామో వాళ్ళందరూ ఒకప్పుడు మానవులే. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారగలిగే అవకాశం ఉండి కూడా కేవలం మంచి గొంగళి పురుగుగానో, 6 ప్యాక్ గొంగళి పురుగుగానో, ఫ్యామిలీ ప్యాక్ గొంగళి పురుగుగానో, చెడ్డ గొంగళి పురుగుగానో సరిపెట్టుకోవటం వలన ఏ నష్టం జరుగుతుందో, మానవుడు దేవుడే అయ్యుండి తన దివ్యత్వాన్ని, తన సహజత్వాన్ని పునఃప్రాప్తించుకుని దైవంగా విరాజిల్లకపోతే ఆ నష్టమే జరుగుతుంది. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారగలిగే అవకాశం ఉండి కూడా గొంగళి పురుగుగా సరిపెట్టుకోవటం వలన ఏం నష్టపోతుందో, మానవుడు దైవమే అయి ఉండి కూడా మళ్ళీ తన దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకునే అవకాశం ఉండి కూడా, దేవుడిగా ఎదగగలిగే అద్భుతమైన అవకాశం ఉండి కూడా మానవుడిగా సరిపెట్టుకోవటం వలన అదే నష్టం జరుగుతుంది. అలానే దైవము అని తెలుసుకున్న వెంటనే కష్టాలన్నీ పోతాయి, ఇంక ఇబ్బందులు ఏమి ఉండవు, ఇక ఏ కష్టము ఉండదని నేను చెప్పను. కానీ దైవం అని తెలుసుకున్న తర్వాత ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ కష్టాన్ని మనం మానవత్వంతోనే పరిష్కరించుకున్నాం. ఇక మనం దైవాలం అని తెలుసుకున్న తర్వాత మన దివ్యత్వంతోనే మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.